ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన దిష్టి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదంగా మారాయి. తెలంగాణ నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారని విమర్శలు వెల్లువెత్తగా జనసేన పార్టీ ఈ వివాదంపై ఒక లేఖ విడుదల చేసింది. పవన్ వ్యాఖ్యలపై అన్ని పార్టీల నాయకులు తీవ్రంగానే స్పందిస్తున్నారు. సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతులతో మాట్లాడుతూ కొబ్బరి చెట్లకు సోకిన తెగులును ప్రస్తావించారు. గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది. కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులు అంటుంటారు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటారు. ఇప్పుడు కొబ్బరి చెట్ల ముండేలు కూడా లేవు. దిష్టి తగిలింది కోనసీమకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ నాయకులు తీవ్రంగా ఖండించారు. సిపిఐ నేత కె నారాయణ అయితే పవన్ కళ్యాణ్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం చెప్పే దిష్టి సిద్ధాంతాలను నమ్మే వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ను బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. ఈ దిష్టి రాద్ధాంతంపై జనసేన లేఖ విడుదల చేసింది. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పవన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పాటు క్షమాపణ చెప్పకుంటే ఆయన సినిమాలను ఆడనివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు మంత్రులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీ ఆరోపించింది. పవన్ కళ్యాణ్ రాజూరు నియోజకవర్గంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను అనవసరంగా వక్రీకరించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సోదర వాతావరణాన్ని దెబ్బతీయవద్దని జనసేన విజ్ఞప్తి చేసింది. అయితే ఈ లేఖలో పవన్ కళ్యాణ్ తరపున క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారనే అంశాన్ని మాత్రమే జనసేన పార్టీ నొక్కి చెప్పింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత ఘాటుగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా తెలంగాణలో ఆయన సినిమాను విడుదల కానివ్వబోమని స్పష్టంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు సైతం పవన్ వ్యాఖ్యలను ఖండించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడిన ఒక సాధారణ వ్యాఖ్య జనసేన లేఖ విడుదల చేసినప్పటికీ తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.